ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న: ప్రశాంతముగా ఉండమని గాలిని సముద్రమును ఎవరు గద్దించారు? ఆప్షన్ ఏ ఏలియా, ఆప్షన్ బి యోహాను, ఆప్షన్ సి యేసుక్రీస్తు ప్రభువువారు, ఆప్షన్ డి ఇర్మియా. సరియైన జవాబు యేసుక్రీస్తు ప్రభువువారు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యున్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. ఇది మార్కు సువార్త 4వ అధ్యాయము 37, 38, 39 వచనములలో వ్రాయబడి ఉన్నది. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. 2వ సమూయేలు 22వ అధ్యాయము 18, 19, 20 వచనములు. హ్యావ్ ఏ నైస్ డే.